యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శాంతి సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును సమూయేలు 2వ గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శాంతి సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం తంగెళ్ళమూడి అరుంధతి కాలనీ వాస్తవ్యులు ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారాన్ని ఇస్తున్నారు. ఈ కుటుంబంలో ఉన్న బిడ్డలను ప్రభు దీవించేట్లు ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి మీ పాదాల చెంత నిలిచి ప్రార్థన చేస్తున్నాం. మా ప్రేక్షకులను దీవించండి. రక్షణ మార్గం గుర్తెరుగునట్లు కృప చూపండి. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన మీ దాసుని, మీ దాసురాలను, బిడ్డలను దీవించండి. ఈ దినం జన్మదినం జరుపుకుంటున్న కుమార్తెను మీరు ఆశీర్వదించండి. బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వండి. మీ కృపలో వీరిని విస్తరింపచేయండి. ఈ మాసాంతం వరకు ఎపిసోడ్ సహకారాలను పంపండి. మా రక్షకుడైన యేసు ప్రభువు ద్వారా ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. అబ్నేరు సౌలు దగ్గర ఉండేటువంటి సేనాది. అబ్నేరు సౌలు మరణానంతరం సౌలు కుమారుడైన ఇష్బోషెతు అనే వ్యక్తిని ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఏర్పాటు చేశాడు. ఇష్బోషెతు అబ్నేరును ఒక విషయంలో ఆక్షేపించి ప్రశ్నించాడు. సౌలు యొక్క ఉపపత్ని అయినటువంటి రెస్పా అనే ఆమెను అబ్నేరు కూడాడు. దానికి ఆగ్రహించిన ఇష్బోషెతు అడుగుతున్నాడు. దానిని బట్టి అబ్నేరు ఇష్బోషెతుతో వ్యతిరేకమయ్యాడు. అతనికి దూరం అవటానికి ఇష్టపడ్డాడు. కోపం తెచ్చుకున్నాడు. దావీదు వద్దకు చేరే ప్రయత్నంలో మాట్లాడిన మాటలు. అబ్నేరు తన తరపున దావీదు వద్దకు దూతలను పంపించి, ఈ దేశం ఎవరిది? నీవు నాతో నిబంధన చేసిన ఎడల నేను నీకు సహాయం చేసి ఇశ్రాయేలు వారిని అందరినీ నీ తట్టు త్రిప్పుదునని వర్తమానము పంపగా దావీదు, మంచిది, నేను నీతో నిబంధన చేసేదను అని అనెను. చూడండి, ఇక్కడ వ్రాయబడినటువంటి మాటల్లో కొన్ని విషయాలు మనం గుర్తెరగాలి. ఒకటి, దూతలు. దూతలు అంటే నాట్ ఏంజల్స్, ఓన్లీ మెసెంజర్స్. దేవదూతలు కాదు. ఇక్కడ కొందరు వ్యక్తులను రాయబారులుగా పంపిస్తున్నాడు అబ్నేరు. దావీదుకు అబ్నేరుకు మధ్య సమాచారాన్ని రాయబారం జరపటానికి కొందరు వ్యక్తులు బయలుదేరి వెళ్ళారు. అబ్నేరు ప్రశ్న, ఈ దేశము ఎవరిది? జవాబు ఇక్కడ ఇవ్వలేదు. ప్రశ్న మాత్రమే అడిగాడు. ఈ దేశము ఎవరిది? ఈ ప్రశ్నలో కొన్ని ఉద్దేశాలు దాగున్నాయి. ఈ దేశం ఎవరిది అన్నప్పుడు అబ్నేరు ఎవరిదని నమ్మి ఇష్బోషెతును నియమించాడండి రాజుగా. ఇష్బోషెతుతో విభేదం వచ్చిన తర్వాత ఈ దేశం ఎవరిది అని అడుగుతున్నాడా?
ఈ దేశం ఎవరిదో తెలిసి ఇష్బోషెతుని నియమించాడా? అబ్నేరు తప్పిదం చేశాడు. సౌలు మరణానంతరం సౌలు బ్రతికుండగా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి దావీదును రాజుగా అభిషేకించడానికి సహకరించాల్సి పోయి సౌలు కుమారులో ఒక్కడిని ఇష్బోషెతును రాజుగా చేశాడు. అతనితో విరోధం వచ్చిన తర్వాత ఈ దేశం ఎవరిది అని అడుగుతున్నాడు. ఈ దేశం ఎవరిదో దావీదుకి తెలుసు, అబ్నేరుకు తెలుసు. కానీ అబ్నేరు ఎవరికైతే ఆ దేశాన్ని దేవుడు ఇస్తున్నాడో, రాజరికం ఇస్తున్నాడో దానికి భిన్నంగా పనిచేశాడు. ఈ దేశము ఎవరిది? ఆ దేశము, ఆ ప్రజలు దేవునికి చెందినవారు. నీవు నాతో నిబంధన చేస్తే నీకు సహాయం చేస్తాను. చూడండి, కండిషనల్ బ్లెస్సింగ్ మాట్లాడుతున్నాడు. నీవు నాతో నిబంధన చేయి, నేను నీతో సహాయం చేస్తాను. ఆ సహాయం ఏమిటంటే ఇశ్రాయేలు వారిని నేను నాకున్న ఇన్ఫ్లుయెన్స్తో నీ తట్టు తిప్పేస్తాను. ఇష్బోషెతు మీద ఉన్న కోపంతో ఈ నిర్ణయాలు తీసుకుంటున్నాడు, అంతేగాని దేవుని ప్రత్యక్షతలతో కానే కాదు. ఈనాడు చాలామంది అబ్నేరు వంటి వాళ్ళు ఉన్నారు. భౌతిక మానవ సంబంధమైన ఎలియన్సెస్ కోసమైన నిబంధనలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. అది క్షేమం కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా తేటగా వాక్యం చెబుతోంది, యథార్థత మీద జీవితాలు కట్టుకోవాలి. నేను నీకు సహాయం చేస్తానని కబురు చెబితే మంచిది, నీతో నిబంధన చేస్తాను. కానీ ఒక కండిషన్ దావీదు కూడా పెట్టాడు. అదేమిటంటే 100 ముందోళ్ళు ఇచ్చి సౌలు కుమార్తె అయిన మీకాను నేను వివాహం చేసుకున్నాను. ఆమెను సౌలు నా మీద కోపంతో వేరొకరికి ఇచ్చాడు. ఆమెను తీసుకుని రా నీవు, అప్పుడు నేను నీతో నిబంధన చేస్తాను అని అన్నాడు. ఆ నిబంధన ఏమై ఉండొచ్చు? వారిద్దరి మధ్యన జరిగినటువంటి నిబంధన ఏమిటై ఉంటుంది? తర్వాత వచ్చిన వాళ్ళు మనం ధ్యానంలో ఇంకా ఎక్కువగా దీన్ని ధ్యానిద్దాం. నీవు నా దర్శనమునకు వచ్చినప్పుడు సౌలు కుమార్తె యొక్క మీకాలును నా యుద్ధకు తోడుకు రావాలి, లేదంటే నీకు దర్శనం దొరకదు. మరియు దావీదు సౌలు కుమారుడికి ఇష్బోషెతునొద్దకు దూతలను పంపి ఫిలిష్తీయుల్లో 100 మంది ముందోళ్ళను తెచ్చి నేను పెండ్లి చేసుకున్న మీకాలు నాకు అప్పగించమని చెప్పుడి అని అనగా, ఇష్బోషెతు దూతను పంపి లాయిష్ కుమారుడికి పల్తీయేలును వాని దగ్గర అను దాని పెనిమిటి వద్ద నుండి మీకాలను పిలువు నంపించాడు. దాని పెనిమిటి బహురీం వరకు దాని వెనుక ఏడ్చుచు రాగా అబ్నేరు నీవు తిరిగి పొమ్మని చెప్పగా అతడు వెళ్ళిపోయాడు. మీకాలును ఇష్బోషెతు పిలిపిస్తున్నాడు. ఫిలిష్తీయులలో 100 మంది మగవారిని చంపి వారి యొక్క మర్మావయవాలు తీసుకుని వచ్చి మీకాలు గెలుచుకొచ్చాడు దావీదు. అందువలన దావీదు ఆమెను క్లెయిమ్ చేస్తున్నాడు, ఆమె నా సొత్తు కనుక నాకు ఇవ్వండి. అబ్నేరు ఆమె యొక్క భర్తను బహూరీము వాడైన ఆ వ్యక్తిని లాయిషు కుమారుడు పల్తీయేలును వెనక్కి బొమ్మన్నాడు. అంతలో అబ్నేరు ఇశ్రాయేలు పెద్దలను పిలిపించి మాట్లాడుతున్నాడు. దావీదు మిమ్మలను ఏలాలని మీరు ఇంతకు మునుపు కోరి తిరిగదా? నా సేవకుడైన దావీదు చేత నా జనులకు ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతుల నుండి వారి శత్రువుల చేతుల నుండి విమోచిస్తానని యెహోవా దావీదును గురించి సెలవిచ్చి ఉన్నాడు గనుక మీ కోరిక నెరవేర్చుకోండి అని వారితో చెప్పాను. అలాగే బెన్యామీనీయులతో అబ్నేరు మాట్లాడిన తర్వాత హెబ్రోనుకు వచ్చి ఇశ్రాయేలు వారి దృష్టికి బెన్యామీనీయుల దృష్టికి ప్రయోజనకరమైన దాన్ని దావీదునకు పూర్తిగా తెలియచేశాను. ఇక్కడ రాజనీతి కనిపిస్తోంది, సమ్ పాలిటిక్స్ ఇక్కడ నేర్పుతున్నాడు అబ్నేరు. కొన్ని ఎలియన్సెస్, కొన్ని సమీకరణలు, కొన్ని ఏర్పాటువాదాలు, కొన్ని వేర్పాటువాదం, ఏర్పాటువాదం. వేర్పాటు అంటే సెపరేషన్, ఏర్పాటు అంటే కలుపుతున్నాడు. వీరిని ఎట్లా కలుపుతున్నాడు? దేవుని వాగ్దానాన్ని వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే యూదులకు దేవుని వాగ్దానాలు
ప్రధానమైనవి, ప్రయారిటీ వాటికి ఇస్తారు వాళ్ళు. అందుకే దేవుడు దావీదుని మీ పైన ఏర్పాటు చేసుకున్నాడని మీకు తెలుసు అన్నాడు. తర్వాత దావీదు ద్వారానే ఫిలిస్తీయులు మరియు ఇతర శత్రువుల నుండి విడుదల ఇస్తానని దేవుడు ప్రమాణం చేశాడు కనుక ఇట్స్ గాడ్స్ వర్డ్, సో దట్ మస్ట్ బి మేనిఫెస్టెడ్, దట్ మస్ట్ బి ఫుల్ఫిల్డ్. అది ఖచ్చితంగా జరిగి తీరాలి, జరిగి తీరిపోతుంది. కాబట్టి సపోర్ట్ దట్ అని చెబుతున్నాడు. హెబ్రోన్ దగ్గరికి వచ్చి బెన్యామీనుల దృష్టికి ప్రయోజనమైన దాన్ని దావీదునికి పూర్తిగా తెలియచేశాడు. బెన్యామీనీల దృష్టికి, ఇశ్రాయేలీల వారి దృష్టికి ఏది క్షేమకరమైందనో, ఏది అనుకూలమైనదో దానిని దావీదునకు రివీల్ చేస్తున్నాడు అబ్నేరు. అందు నిమిత్తమై అబ్నేరు 20 మందిని వెంట పెట్టుకుని హెబ్రోనులో ఉన్న దావీదు వద్దకు రాగా దావీదు అబ్నేరుకు అతనికి విందు చేయించెను. ఇక్కడ ఒక విందు జరుగుతుంది. ఇది 2 రాజ్యాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతల యొక్క సమావేశం. ఇశ్రాయేలు రాజ్యం, యూదా ప్రజలు, దావీదు పరిపాలన కింద ఉన్నవారు. హెబ్రోనులో ఈ ప్రభావం కనిపిస్తుంది. అబ్నేరు 20 మందిని తీసుకుని వచ్చాడు. చూడండి, ఇప్పుడు కూడాను కొన్ని విందులు జరుగుతూ ఉంటాయి. ఆ విందుల్లో డిఫరెంట్ పార్టీస్ యొక్క లీడర్స్ గ్యాదర్ అయి మాట్లాడుకుంటారు. అట్లా ఇక్కడ కూడా ఏమైందంటే ఇష్బోషెతు యొక్క రాజ్యానికి వ్యతిరేకంగా అబ్నేరు 20 మందిని తీసుకుని దావీదు దగ్గరికి వచ్చి దావీదుతో భేటీ అయి విందు ఏర్పాటు చేసుకున్నారు. దావీదు విందు ఏర్పాటు చేశాడు అబ్నేరుకు, అతని 20 మంది బృందానికి కూడా. తర్వాత అంతటా అబ్నేరు, నేను పోయి ఇశ్రాయేలు వారందరినీ నా ఏలినవాడు ఒక నీ పక్షాన కూర్చి వారు నీతో నిబంధన చేయనట్లు నీ చిత్తానుసారంగా నీవు రాజరకం వహించి కోరిన దాన్ని అంతటి మీదకు వెళ్ళినట్లు చేదునని దావీదుతో చెప్పి దావీదు వద్ద సెలవు పుచ్చుకుని సమాధానంగా వెళ్ళిపోయాడు. చూడండి, అబ్నేరు దావీదుకు ఒక విషయాన్ని నమ్మబలికాడు, చెబుతున్నాడు, కాన్ఫిడెంట్గా చెబుతున్నాడు. అదేమిటంటే, నేను ఇప్పుడు వెళ్ళి అన్నీ కూడా ఏర్పాట్లు చేసేసి నీకు రాజరకం అప్పచెప్పేటట్టుగా ఏర్పాట్లు చేసి వెనక్కి వస్తానని. కానీ అది జరిగించగలిగాడా అబ్నేరు? జరిగించలేకపోయాడు. దేవుని చిత్తము లేకుండా ఏ వ్యక్తి ఏ తీర్మానాన్ని జరిగించలేడు, ఏ వాగ్దానాన్ని నెరవేర్చలేడు. ఇక్కడ అబ్నేరు దుస్థితి కూడా అదే. పిమ్మట దావీదు సేవకులు యోవాబును బందిపోటుల నుండి బహువిస్తారమైన దోపుడు సొమ్ము తీసుకుని రాగా అబ్నేరు హెబ్రోనులో దావీదు వద్ద లేకపోయాడు. దావీదు అతనికి సెలవిచ్చి ఉన్నందున అతను సమాధానానికి వెళ్ళిపోయి ఉన్నాడు. అయితే యోవాబును అతనితో ఉన్న సైన్యం వచ్చినప్పుడు నేరు కుమారుడుగా అబ్నేరు రాజు వద్దకు వచ్చాడని, రాజు అతనికి సెలవిచ్చి పంపాడని, అతను సమాధానంగా వెళ్ళిపోయాడని యోవాబు తెలుసుకున్నాడు. చిత్తగించము, నీవేమి చేసేటివి అని యోవాబు దావీదుని ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ చాలా విషయాలు పరిశీలించాల్సినవి ఉన్నాయి. దావీదు కొరకు యోవాబు యుద్ధాలు చేస్తున్నాడు. దావీదు యోవాబుకి ఇన్ఫర్మేషన్ లేకుండా అబ్నేరుతో డీల్కి వచ్చేస్తున్నాడు. అందుకే యోవాబు అడుగుతున్నాడు, ఏం చేస్తున్నావు నువ్వు? నా సోదరుడు అషాహేలును చంపినటువంటి అబ్నేరుతోనా నువ్వు స్నేహం చేయబోయేది? కనుక నువ్వేం చేస్తున్నావు అని చెప్పి దావీదుని ప్రశ్నిస్తున్నాడు. అబ్నేరుని ఎందుకు వచ్చినప్పుడు నీవెందుకు అతనికి సెలవిచ్చి పంపివేశావు? నీవు నేరు కుమారుడిగా అబ్నేరుని ఎరుగవా? నిన్ను మోసపుచ్చి నీ రాకపోకలన్నింటినీ నీవు సమస్తం తెలుసుకోవటానికి అతను వచ్చాడని చెప్పి. చూడండి, ఇక్కడ అబ్నేరుని గూర్చి యోవాబు పలుకుతున్న మాట, అతను ఒక స్పైగా వచ్చాడు తప్ప వాస్తవంగా యథార్థవంతుడు కాదని భావిస్తున్నాడు. ఎవరి అంతరంగంలో ఉన్న భావాలను బట్టి, ఆలోచనలు బట్టి వారు ప్రవర్తిస్తూ ఉంటారు. అబ్నేరుకు కోపం వచ్చింది ఇష్బోషెతు మీద, అది నెరవేర్చుకోవటానికి దావీదుతో చేతులు కలిపాడు. దావీదుకు మీకాలు మీద మనసు అయింది, ఆమెను తెచ్చుకోవటానికి అబ్నేరును ఆహ్వానించాడు. ఇజ్రాయేల్ మీద రాజు అవటానికి హ్యూమన్ ఎఫోర్ట్ చేయటానికి ప్రయత్నం చేశాడు. డివైన్ ఎఫోర్ట్ ద్వారా రావాలి అది, కానీ హ్యూమన్ ఎఫోర్ట్ చేయటానికి అబ్నేరు మాటలకు లోబడ్డాడు. అతను సమాధానం వెళ్ళనిచ్చాడు.
యోవాబు మాత్రం దాన్ని అంగీకరించడం లేదు. నిన్ను మోసపుచ్చి నీ రాకపోకలన్నింటిలో నీవు సమస్తం తెలుసుకోవటానికి అతడు వచ్చాడు. ఒక స్పైలా వచ్చాడు తప్ప ఒక వేగు చూచే గూఢచారి మాత్రమే అనే భావన ఈ అబ్నేరును గురించి యోవాబు వ్యక్తపరిచాడు. దావీదుకు తెలియకుండా యోవాబు అబ్నేరును చంపటానికి ప్లాన్ చేస్తున్నాడు. దావీదు ఎదురుని బయలు వెళ్ళి అబ్నేరును పిలవటానికి దూతలను పంపించాడు యోవాబు. వారు పోయి సిరాయిను బావి దగ్గర ఉన్న అతని దగ్గరికి అతను తోడుకుని వచ్చి అతడు వచ్చిన సంగతి దావీదునకు తెలియక ఉండెను. ఈ వచ్చిన నేను అండర్లైన్ చేశాను. అబ్నేరును మరలా తిరిగి యోవాబు పిలుపు మీద వచ్చినట్లుగా దావీదుకి విషయం తెలియదు. అబ్నేరు తిరిగి హెబ్రోనుకు వచ్చాడు. సంగతి ఎవరికి వినపడకుండా గుమ్మము నడుమ ఏకాంతంగా అతనితో మాట్లాడాలి అని యోవాబు అతను పిలిచి తన సహోదరుడగు అషాహేలు ప్రాణము తీసినందుకై అతని కడుపులో పొడవుగా అతడు చచ్చెను. అతడు చనిపోయాడు. అబ్నేరు యోవాబు సోదరుడైన అషాహేలును చంపాడు కదా. అందుకే యోవాబు అవకాశం దొరికింది కాబట్టి అబ్నేరును అషాహేలును చంపిన హత్యకు ప్రతిగా చంపేశాడు. అబ్నేరు చాలా మాటలు చెప్పాడు. ఇశ్రాయేలీయులను నీ దగ్గరికి తెచ్చేస్తాను, వాళ్ళ మీద నువ్వు రాజు అయిపోతావు, ఈ రాజ్యం ఎవరిది అనుకుంటున్నావు, దేవుని వాగ్దానాలు ఏమైపోతాయి, ఎన్నో మాటలు చెప్పాడు. కానీ అతడు యోవాబు చేతిలో చనిపోయాడు. ఆ విషయం దావీదుకు తెలియదు. కానీ ఇశ్రాయేలీయులు అబ్నేరు అంటే ఫేవర్ కాబట్టి, ఇశ్రాయేలీయుల హెబ్రోనులో అబ్నేరు చనిపోయాడు కాబట్టి ఇందులో రాజుగారైనటువంటి దావీదు పాత్ర ఉందని అపార్థం చేసుకుని అతన్ని టార్గెట్ చేసే పరిస్థితి వచ్చేసింది. అప్పుడు తన నిర్దోషత్వాన్ని దావీదు రుజువు చేసుకున్నాడు. ఈ సమాచారము దావీదునకు వినబడినప్పుడు అతడు అనుకున్నది ఏమనగా, నేనును నా రాజ్యమును నేరు కుమారుడుగా అబ్నేరు ప్రాణము తీయట విషయంలో యెహోవా సన్నిధిని ఎప్పటికీ నిరపరాధులమే. ఇది మనం ఒక్కసారి ఆలోచించాల్సిన అంశం ఏమిటంటే, ఇశ్రాయేలీయులు అబ్నేరు హెబ్రోన్లో చనిపోయాడు కాబట్టి దావీదు హ్యాండ్ ఉంది ఇందులో అని అనుకునే ప్రమాదం ఉంది. అందుకే దావీదు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. నేను నా కుటుంబం ఈ మర్డర్ విషయంలో నిరపరాధులము, అపరాధులం కాదు. వి ఆర్ ఇన్నోసెంట్స్. ఇతరులు చాలా రకాలుగా భావిస్తారు, చాలా రకాలుగా అపోహపడతారు. పరిస్థితులను బట్టి, ఆధారాలను బట్టి, వారికున్న అనుభవాలను బట్టి. కానీ వాస్తవం ఆ వ్యక్తికే తెలుస్తుంది. దావీదు డిక్లేర్ చేస్తున్నాడు, నాకు ఈ మర్డర్తో సంబంధం లేదు, మేము నిరపరాధులం అని. ఈ దోషం యోవాబు మీద అతని తండ్రి ఇంట పుట్టిన వారి మీద మోపబడుతుంది కనుక యోవాబు ఇంటిలో ఎటువంటి దుర్గతి వస్తుందో చెబుతున్నాడు. కుష్ఠరోగి, కర్ర పట్టుకొని నడిచేవాడంటే కుంటివాడని, ఖడ్గం చేత కూలిపోయేవాడని, ఆహారం లేనివాడని, స్రావం కలిగిన వాడని, ఇట్లాంటి వాళ్ళు ఆ ఇళ్లలో ఉంటారు. ఒక శాపం బయలు వెళుతోంది. అబ్నేరు చంపినందున యోవాబు కుటుంబంలో కుష్ఠవ్యాధిగ్రస్తుడు కానీ, రక్తస్రావం గలవాడు కానీ, కుంటోడు కానీ, ఖడ్గంతో కూలిపోయేటువంటి తత్వం ఉన్నాడు కానీ ఉంటాడు. ఇది ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పి యోవాబు ఇంటిని గురించి దావీదు చెప్పాడు. అంతేకాదు, ఆహారం లేనివాడు కూడా ఉంటాడు ఆ ఇంటి అన్నాడు. అలాగున యోవాబుని అతని సహోదరుని అబీషయి అబ్నేరు గిబియోను యుద్ధమందు తమ సహోదరుని అషాయేలును చంపిన దానిని బట్టి అతనిని చంపేశారు. గుమ్మం దగ్గర మాట్లాడాలి, ఒంటరిగా పిలిపించి యోవాబు మరియు అతని సహోదరుడు అబీషయి ఇరువురు కలిసి వాడిని చంపేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోవాబు తన సహోదరుడిని అషాహేలును బట్టి, అతని మర్డర్ను బట్టి చంపినటువంటి అబ్నేరును చంపారు. కనుక ఒక హత్య మరొక హత్యకు దారితీస్తుంది, పగ పగకు దారితీస్తుంది, కీడు కీడుకే దారితీస్తుంది. కనుక చెడు మార్గాల్లోనికి ప్రవేశించద్దు. దావీదు మీ బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకుని అబ్నేరు శవానికి ముందు నడుస్తూ ప్రలాపం చేయండి అని యోవాబుకు అతనితో ఉన్న వారికి ఆజ్ఞ ఇచ్చాడు. రాజును స్వయంగా పాడి వెంట నడిచాడు. అబ్నేరును హెబ్రోన్లో పాతిపెట్టారు. రాజు అబ్నేరు సమాధి దగ్గర ఎలుగెత్తి ఏడ్చాడు.
జనులందరూ ఏడ్చారు. అంత దాయాదులే కదండి, అందరూ అన్నదమ్ముల పిల్లలే వీళ్ళంతా. దావీదు తన నిర్దోషత్వాన్ని బయలుపరుస్తున్నాడు. దీనిలో నా హస్తం లేదని చెప్పడానికి ఆ డెడ్ బాడీ పాడి నడుస్తుంటే దాని ముందు నడిచాడు. యవనులు పాడి మోస్తే దాని ముందు నడిచాడు. తద్వారా ఈ యొక్క మర్డర్లో దావీదు యొక్క పాత్ర లేదనేది ప్రజలు తెలుసుకొని సక్సెస్ అయినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈ అబ్నేరు శోక కీర్తన గట్టి పాడుతున్నాడు. అబ్నేరు, నీచుడొకడు చచ్చేటట్లు నీవు చావదగునా, నీ చేతులకు కట్లు లేకుండా నీ కాళ్ళకు సంఖ్యలు ఇవ్వబడకుండా దోషకారి ఎదుట ఒకడు పడిపోయేటట్లు నువ్వు పడిపోయావే. రాజు ఇలాగ కీర్తన ఎత్తి పాడగా జనులందరూ మరి ఎక్కువగా ఏడ్చిరి. దావీదు ఒక శోక కీర్తన కట్టాడు, పాట అప్పటికప్పుడు పాడాడు. అబ్నేరు, నీవు నీచుడు చచ్చినట్టు చచ్చిపోతావా? ఆయుధాలు లేనివాడు చనిపోయినట్టుగా చనిపోతావా? చూడండి, అబ్నేరు ఎంతో రాజా సేనాదిగా, ఎంతో గొప్ప యుద్ధ వీరుడిగా పేరుగాంచాడు. అట్లాంటి వాడు ఒక సాధారణమైనటువంటి వాడు చనిపోయినట్లుగా చనిపోయాడు. ఏ విధమైనటువంటి ప్రికాషనరీ స్టెప్స్, కేర్ఫుల్నెస్ లేకపోవటం వల్ల అబ్నేరు యొక్క చరిత్ర ముగిసిపోయింది. అబ్నేరు ఐడియాలజీస్ మంచివి కాదు, దేవుని స్థానం తీసుకోవాలనే స్థితిలో మాట్లాడాడు. అంతేకాదు, ఇశ్రాయేలీయుల మీద దావీదును రాజుగా నేనే స్థిరపరిచేస్తాను అనుకున్నాడు. తన ఇన్ఫ్లుయెన్స్ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా కొనసాగదనేది, సక్సెస్ అవ్వదనేది అబ్నేరు గుర్తెరగలేకపోయాడు. తన వెనకాల ఒక ఫ్లా ఉంది, అతను ఆల్రెడీ ఒక మర్డర్. అందువలన రక్తానికి రక్తం, ప్రాణానికి ప్రాణం, ఖచ్చితంగా అతను మరణం అవుతాడు. ఈ విషయాన్ని అబ్నేరు గుర్తెరగలేకపోయాడు. చూడండి, ఇక్కడ మనం అబ్నేరు నీచుడు చనిపోయినట్టు చనిపోయాడని, నువ్వు అలా చావదగునా, అలా చావకూడదు కదా నీవు అని దావీదు శోక కీర్తన పాడుతుంటే జనులు మరింతగా ఏడ్చారట, మరింతగా ఏడ్చారు. కనుక అబ్నేరును గూర్చి దావీదు నిరపరాధి అనే భావనకు ఇశ్రాయేలీయులు వచ్చారు. ఇంకా వెలుగు ఉన్నప్పుడు జనులు దావీదు వద్దకు వచ్చి భోజనం చేయమని బతిమలాడగా దావీదు ప్రమాణం చేసి, సూర్యుడు అస్తమించక మునుపు ఆహారం ఏమైనా నేను రుచి చూస్తే దేవుడు నాకు గొప్ప అపాయం కలుగజేస్తాడు. జనులందరూ ఆ సంగతి గ్రహించారు, సంతోషించారు. రాజు చేయనిదంతయు జనుల దృష్టికి అనుకూలమైనది, వారి దృష్టికి అనుకూలముగాను ఉండెను. నేరుకుమారుడిని అబ్నేరును చంపుట రాజు ప్రేరణ వలన కలిగింది కాదని ఆ దినమున జనులందరికీ, ఇశ్రాయేలు వారందరికీ తెలియబడిన. పిమ్మట రాజు తన సేవకులను పిలిచి వార్త ఇట్లు సెలవిచ్చును, నేటి ఉదయం పడిపోయిన వాడు ఇశ్రాయేలీయులలో ప్రధానుడని చెప్పి పెద్దలలో ఒకడని మీకు తెలిసే ఉన్నది. పట్టాభిషేకం నొందిన వాడనైనను నేడు నేను బలహీనుడనైతిని. సెరూయా కుమారులకు ఈ మనుషులు నాకంటే బలం గలవారు. అతడు జరిగించిన దుష్క్రియను బట్టి యెహోవా కీడు చేసిన వానికి ప్రతి కీడు చేయునుగాక. కీడు చేసిన వాడికి ప్రతి కీడు దేవుడే చేస్తాడని ఇక్కడ సాక్ష్యం చెబుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీడు చేసిన వానికి దేవుడు ప్రతి కీడు చేస్తాడు, మనం చెయ్యక్కర్లేదు. తర్వాత దావీదు అభిషేకం పొందాడు, కానీ మిలిటరీ పవర్ మాత్రం ఇంకా యోవాబు దగ్గర మరియు సెరూయా కుమారుల యొద్దనే ఉండిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కనుక మిలిటరీ పవర్ అడ్మినిస్ట్రేషన్ మించి వెళ్ళినప్పుడు ఇట్లాంటి దారుణాలు చోటు చేసుకుంటాయి. ఈ రాత్రికాలం వాక్యం ఉండిన సహోదరుడా, సహోదరి, అబ్నేరు చరిత్ర ముగిసిపోయింది. కారణము, హీ ఇన్వాల్వ్డ్ ఇన్ మర్డర్, హత్యలో, వ్యభిచారంలో అతడు భాగస్థుడవటం వల్ల తన జీవితం నష్టపోయాడు. ఈ రాత్రికాలం వాక్య భాగానికి సహకారం ఇచ్చినటువంటి కుటుంబం తంగళ్ళమూడి అరుంధతి కాలనీ నుండి ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారాన్ని ఇస్తున్నారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించినట్లు ప్రార్థించండి. రేపటి నుండి మాసాంతం వరకు ఎపిసోడ్ సహకారాలు కావాలి, దయచేసి ప్రార్థించమని నేను మనవి చేస్తూ ఉన్నాను. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును సమూయేలు 2వ గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం.
ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభు, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాం. మా ప్రేక్షకులను దీవించండి. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన మీ దాసుడు అప్పారావు గారి కుటుంబాన్ని దీవించండి. అటువలనే నేటి దినం జన్మదినం జరుపుకుంటున్న కుమార్తెను మీరు ఆశీర్వదించండి. కుమారుని మీరు దీవించండి. సహోదరుని ఆశీర్వదించండి. ఆరోగ్యం దయచేయండి. ఈ రాత్రి ప్రాముఖ్యంగా విశ్వాసంలో ఉన్నవారు నీ వాక్యం ప్రకారం నడుచుటకు కృపనివ్వండి. అవిశ్వాసులు నీ నీతిని గ్రహించి నీ యొద్దకు రావడానికి సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.